వారణాసి లోక్సభ అభ్యర్థిగా అజయ్ రాయ్ ను ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో 2014లో పోటీ చేసి ఓడిపోయిన అజయ్ రాయ్ నే మళ్లీ బరిలోకి దింపింది. 2014లో వారణాసిలో బీజేపీ తరపున మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ పోటీ పడగా కాంగ్రెస్ తరపున అజయ్ రాయ్ బరిలోకి దిగారు. అయితే అజయ్ రాయ్ కేవలం 75,000 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అజయ్ రాయ్ గతంలో 4 సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. వారణాసి నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వార్తలొచ్చాయి. ప్రియాంక కూడా తాను పోటీకి సిద్ధమేనన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశిస్తే తాను వారణాసి నుంచి పోటీ చేస్తానని ప్రియాంక చెప్పారు. అయితే ప్రియాంకను కాదని అజయ్ రాయ్ కు మరోసారి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్. అన్నలాగే చెల్లి కూడా పోటీ నుంచి పారిపోయారని బీజేపీ నేతలు సెటైర్లేస్తున్నారు. రాహుల్ గాంధీ ఓటమి భయంతో అమేథీ నుంచి పారిపోగా ప్రియాంక వారణాసిలో పోటీకి దూరంగా ఉన్నారన్నారు బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. కాంగ్రెస్ ఓటమిని అంగీకరించిందని విమర్శించారు జీవీఎల్.